పద అలా తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. మగపిల్లలు అలా తుప్పల్లోకి పొదల్లోకి పిలిస్తే వెళ్ళకూడదని చెప్పిందండి మా అమ్మ. ఆహా, మా అమ్మ ఏమైనా తీసుకెళ్ళమని చెప్పిందా? అక్కడేం జరగదు, ఎదవ బిల్డప్లు తప్ప. రా కొమ్లి, ఉమ్, నిజం చెప్పాలంటే నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, కానీ నాకు నువ్వు నచ్చినంత ఏ అమ్మాయి నచ్చలేదు. ఆ? తిరిగేశారా? చాలా మందితో తిరిగేశారా? బూతులు మాట్లాడక కోమలి. చిన్నప్పటి నుంచి స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా మందితో కలిసి తిరిగి ఉంటాం కదా. నువ్వు కూడా తిరిగే ఉంటావు కదా. నేను మాట్లాడేది దాని గురించి. నీ అనుమానం తాగలయ్యా. కొమ్లి, నువ్వు నాకు తెగ నచ్చేసావు. హైటు వీటు కూడా మ్యాచ్ అయిపోయింది. ఇద్దరం మ్యూజిక్, పైగా యూరోప్లో ఉన్నాం. ఈ జన్మకి ఇలా కానిచ్చేద్దాం. నాకు లవ్ మీద నమ్మకం లేదండి. నాకు లేదు, కానీ నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం కానీ క్యూట్గా ఉంటావు. నా అందం కంటే నా క్యారెక్టర్ గొప్పదా అండి? అంతే కదా మరి. ఏంటండి ఆ క్యారెక్టర్? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ నేను చూడలేదని నీకు తెలిసినప్పుడు, నువ్వేంటో అది నీ క్యారెక్టర్. అది నాకు తెలిసింది, అందుకే నీతో లవ్లో ఉన్నాను. మరి మీ క్యారెక్టర్ నాకెలా తెలుస్తుందండి? మీరేం చేస్తారు ఒంటరిగా ఉన్నప్పుడు? చెప్పేస్తారు మరి. గెస్ కొట్టు. ఏమో, గుడ్డలిప్పి తిరుగుతానేమో, బ్లూ ఫిల్మ్లు చూస్తానేమో, ఎవరు తెలుసు. అలాంటి టైంలోనే మనలోంచి ఒక అపరిచితుడు బయటకు వస్తాడు. వాడేంటో నీకు తెలిస్తే నేనేంటో నీకు అర్థమైనట్టే. ఎంతసేపు తుప్పల్లో ఉన్నాం, ఏమైనా జరిగిందా? మరి నేను మొత్తుకునేది అదే కదా. ఏం జరగదు ఇక్కడ, జనాలు ఏడుపు తప్ప. అందుకే కుర్రోళ్ళు ఎప్పుడైనా తుప్పల్లోకి పిలిస్తే వెళ్ళండి అమ్మా ప్లీజ్. మా ప్రాబ్లమ్స్ మీకు అర్థం కావు. అసలే ప్లేస్ ఇలా చచ్చిపోతున్నాం, ప్లీజ్. కందిపొడి ఆవకాయ వేసుకుని భోంచేశాను. ఓణి తీసి నైటీ వేసుకున్నాను. ఇంకేం చేశాను? నా క్యారెక్టర్ ఏంటో నాకే తెలియడం లేదు. ఆయనకెలా తెలిసింది? హలో. హలో. హాయ్. మీరు ఒంటరిగా ఉన్నారా? అవును. ఏం చేస్తున్నారు? గెడ తీస్తున్నాను. ఏ గడ? మీ గడే. అదేంటండి ఇలా డైరెక్ట్గా వచ్చేసారు? షర్ట్ తీసేస్తున్నారేంటండి? మీద మీదకి వస్తున్నారేంటండి? మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్ లేకుండా ఉండాలంటే అండి కోమ్లీ, ఐ లవ్ యూ. ప్లీజ్ అండి, నన్నేం చేయకండి. ఏ నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను ఐ లవ్ యూ అన్నాను. నేను అంటే మీరు ఏదో ఒకటి చేస్తారు కదండి. నేను ఇప్పుడు ఏం చేయబోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నావు. నీకు నా మీద చాలా బేబచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కోమ్లీ. ముద్దండి. ఒక్క ముద్దండి. మీరు ముద్దుతో ఆగరండి. ఏండి? మీరు ముద్దుతో ఆగరండి. ఓహో, ముద్దయితే ఓకేనా అండి? అయినా మీరు ముద్దుతో ఆగరండి. నాకు ఆగాలని లేదండి. వద్దండి. సైలెన్స్ ప్లీజ్. వద్దండి. ఇదే రూమ్, సేమ్ ప్లేస్, సేమ్ బెడ్. అలా చెప్తే ఇలా, ఇలా చెప్తే అలా, ఏదోటి చెప్పి ఆడపిల్లని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు.
తనంటే సాఫ్ట్ కానీ మనం సైకాలజీ కుదరదు. కత్తితో పొడిచేస్తా. ఒరేయ్, కొంపదీసి నువ్వు బయట ఉన్నావా? రేయ్ సంజు, రారా, వస్తావా? హ? ఏంటి మొన్న అదే రూమా అని అడుగుతున్నా? వస్తావా? రా రా. ఒంటరిగా ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఇలా ఉందేంటి? ఇంత వైల్డా నేను? I didn't get you. You see it? No. Who is it? నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, కంప్లీట్గా. ఏం తెలుసు? నీకు నాలా ఒంటరిగా ఉన్న అమ్మాయిల్ని రోడ్డు మీద పికప్ చేసుకునే అలవాటు ఉంది కదా? ఏం చేయకపోయినా తుప్పలైన కలకి తీసుకెళ్ళి మాట్లాడతావు. అవునా కాదా? అవును. ఐ నో. నీ బిహేవియర్ ప్యాటర్న్ అది చూస్తే నైట్ టైం గోడ దుక్కి అమ్మాయిల రూమ్లకి వెళ్తావు. ఏయ్, ఇవన్నీ నీకెవరో చెప్పారు. నువ్వే చెప్పావు, నీ మొహం చెప్పింది. సైకాలజీ అంటే కామెడీ కాదు, ఇట్స్ సైన్స్. నువ్వు మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. ఈ విషయాలను ఎవరు చెప్పుకో ప్లీజ్. కీప్ ఇట్ సీక్రెట్. I'll drop you. Let's go. Thank you. Bye. Bye. Hola. ¿Dónde te has dejado al Komali? Now he's dropping you. Lucky guy. Yeah, he is. Yes.